నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. చంద్రబాబుకు అవతాతల ఉసురు తగులుతుందన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుది అని ధ్వజం. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదన్న వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్. అసమర్థ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ని స్థానిక ప్రజలు చీదరించుకుంటున్నారని స్పష్టం. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు బీజేపీకి ఓటు వేస్తే నియోజకవర్గం రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చిన బీజేపీ అభ్యర్థి సుష్నా చౌదరి. చంద్రబాబుకు అవతాతల ఉసురు తగులుతుందని సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. 1వ తేదీన ఇంటి వద్ద అందే పెన్షన్లు రాకుండా చేసి వారిని ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. 1 నెల రోజుల తర్వాత జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, మళ్లీ వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దే పెన్షన్లు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం 1వ డివిజన్లో కోలాహలంగా కొనసాగింది. కార్పొరేటర్ ఉద్దంటి సునీత స్థానిక వైసీపీ నాయకులతో కలిసి ఆయన డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ పర్యటనకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. 1వ తేదీ దగ్గర పడటంతో అవ్వతాతలు, దివ్యాంగులు పెన్షన్ కోసం దిగులు పడుతున్నారని తెలిపారు. పేదలకు సంక్షేమ పథకాలు అందటం ఇష్టం లేని చంద్రబాబు పెన్షన్లను అడ్డుకొని అవ్వతాతలు ఉసురు పోసుకున్నారని విమర్శించారు. చంద్రబాబుకు కోపం ఉంటే తమపై తీర్చుకోవాలని, వృద్ధులు, దివ్యాంగులపై ఎందుకు కడుపు మంట అని వెల్లంపల్లి ప్రశ్నించారు. ఎన్నికలు ముగియగానే జగనన్న సారథ్యంలో మళ్లీ ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేస్తామని వెల్లంపల్లి వివరించారు. ఈరోజు ఎన్నికల పర్యటనలో భాగంగా, ప్రచార పర్యటనలో భాగంగా 1వ డివిజన్లోని ఈ కాలనీ అంతా కూడా తిరగడం జరిగింది. ప్రతి ఒక్కరి నుంచి మంచి స్పందన వస్తుంది. అవ్వాతాతలు అయితే కనుక మళ్ళీ ఈ 1వ తారీఖు కూడా మేము అక్కడికి వెళ్ళి డబ్బులు వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి తీసుకోవాలా అని బాధపడే పరిస్థితి. నిజంగా ఎందుకు చంద్రబాబుకి అవ్వాతాతల మీద కోపం నాకు అర్థం కాదు. దివ్యాంగుల మీద కోపం ఎందుకు అర్థం కాదు. వాళ్ళకి పెన్షన్ ఇంటికి వెళ్తే వాళ్ళకి ఏం నష్టం అతనికి? కానీ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే విధంగా, ప్రతి ఒక్కళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు అన్నిటి కూడా ఇప్పుడు చేయూత డబ్బులు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు చేయితే ఎన్నికల ముందు ఇచ్చేయాలని చెప్పి అన్నీ చేస్తే మళ్ళీ దాపిచ్చాడు. మళ్ళీ మేము కూడా లెటర్స్ అది కంటిన్యూ బేసిస్ అది రిలీజ్ చేయాలని దేవుడి దయవల్ల అయిపోద్దని పాజిటివ్గా వస్తుందని చూస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా పేదవారికి పథకాలు అంతకంటే చేసే చంద్రబాబు నాయుడు. దయచేసి చంద్రబాబు, నీకేమైనా కోపం ఉంటే మా మీద, మా పార్టీ నాయకుల మీద తీసుకో, కానీ పేద ప్రజల మీద తీసుకోవద్దని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ బాగుండమో కూడా మాట్లాడితే 1వ తారీఖు పెన్షన్లు ఇంటికి వెళ్ళేవండి, ఇంటికి వెళ్ళండి. వాలంటీర్ లేకుండా ఏ విధంగా ఇస్తారు పెన్షన్స్? వాలంటీర్ లేకుండా ఏ విధంగా ఇంటికి వెళ్ళి పెన్షన్స్ ఇస్తారు? బుద్ధి జ్ఞానం లేదా? అవ్వాతాతలు ఉసురు పోసుకోవట్లేదు, మీరు దివ్యాంగులు ఉసురు పోసుకోవట్లేదా? అందుకే చెప్తున్నా అమ్మ, ఈ 1 నెల కష్టపడండి. మీకు నెక్స్ట్ మంత్ నుంచి జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. మీకు అన్ని పథకాలు ఇంటికి వచ్చే విధంగా, నేరుగా అన్ని పథకాలు మీకు అందే విధంగా చేస్తామని చెప్తుంటే అందరూ కూడా తప్పకుండా మీ జగనన్నకి ఓటేస్తామని చెప్తున్నారు. అందరూ కూడా దీవిస్తారు, ఆశీస్సులు ఇస్తారు. తప్పకుండా వారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలుస్తామని కూడా తెలియపరచు. ఈరోజు ఎన్నికల ప్రచారానికి 1వ డివిజన్కి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అభ్యర్థి రావడం జరిగింది. ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి, జగన్ గారికి ఓటే అంటే ప్రతి స్పందన, ప్రజల స్పందన చాలా చక్కగా ఉంది. మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తామని చెప్పారు. ప్రజలందరూ ఆలోచించాలి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలా ఉందో చెప్పి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలా ఉందో ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చారు. సచివాలయాలు తీసుకొచ్చారు, ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్లు తీసుకొచ్చారు. పొద్దున్నే 1వ తారీఖు 5 గంటలకే వెళ్ళి ఫంక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అందరూ ఖండించాలి మనం. ఎందుకంటే
చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఈ అవతాతల్ని దివ్యాంగులందరినీ కూడా ఉసిరు పోసుకుంటూ పెన్షన్లు ఆఫ్ చేసి రేపు 1వ తారీఖు కూడా వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, మేము ఈ పథకాలన్నీ కంటిన్యూ చేస్తాం. తప్పకుండా అందరూ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, ఎంపీ కేసీఆర్ గారికి ఫ్యాన్ గుర్తు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నేతలకు లేదని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో పార్కులను, డ్రైనేజ్, రోడ్లు పూర్తి చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. 10 సంవత్సరాలు టీడీపీ ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ ఏమి చేయని అసమర్థుడని విమర్శించారు. తూర్పు నియోజకవర్గంలోని కరెన్సీ నగర్ 4వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ అభివృద్ధి లేదు అనే టీడీపీ నేతలు 4వ డివిజన్లో పర్యటించాలన్నారు. నియోజకవర్గంలో పార్కులను, డ్రైనేజ్, రోడ్లు పూర్తి చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మోసం చేశారని ప్రజలు అంటున్నారని చెప్పారు. 14 కోట్లతో అభివృద్ధి, 50 కోట్లతో సంక్షేమం ఒక్క 4వ డివిజన్లోనే జరిగిందన్నారు. అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నేతలకు లేదన్నారు. సోషల్ మీడియా వేడుక ద్వారా విష ప్రచారం చేయడమే టీడీపీ లక్ష్యమని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో వైసీపీ కార్పొరేటర్ ఉన్న చోట అభివృద్ధి నిలిపివేశారని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఆశీర్వదించాలని కోరారు. 10 సంవత్సరాల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ ఏమీ చేయని అసమర్థుడు అని విమర్శించారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించండి కోరారు. 4వ డివిజన్లో పెద్దలు, డివిజన్ అధ్యక్షులు గల్లా రవి గారు ఒక ఆధ్వర్యంలో నేను కానివ్వండి, అదేవిధంగా పెద్దలు మాజీ డిప్యూటీ మేయర్ కోఆప్షన్ సభ్యులు సుబ్బారావు గారు, అదేవిధంగా శంకర్రావు గారు కానివ్వండి, వివిధ కాలనీ అధ్యక్షులు, ఎన్టీఆర్ కాలనీ, వెటనరీ కాలనీ, అదేవిధంగా వెంకటేశ్వర నగర్, సిటీఓ కాలనీ, లైలో గార్డెన్స్ కాలనీ అధ్యక్షులు అందరు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మా మహిళా నాయకులు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరూ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఎంతో సంతోషంగా 4వ డివిజన్లో అంటే ఏ తెలుగుదేశం పార్టీ అయితే అభివృద్ధి లేదు అని చెప్పని ఏదైతే ఒక అబద్ధ ప్రచారం చేస్తున్నారో ఆ ఒక అబద్ధ ప్రచారం తప్పు అని చెప్పని నిరూపించే డివిజనే 4వ డివిజన్. దాదాపుగా ఈ ఒక 5 సంవత్సరాల కాలంలో దాదాపుగా 14 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ప్రతి కాలనీలో కూడా ఎన్టీఆర్ కాలనీ అవనండి, వెటనరీ కాలనీ అవనండి, సిటీఓ కాలనీ అవనండి, లైలో గార్డియన్స్ అవనండి, కమర్షియల్ ట్యాక్స్ కాలనీలు అవనండి, లేకపోతే వెంకటేశ్వర నగర్ అవనండి, అటుపక్క బ్యాంక్ కాలనీ, భారతీ నగర్, అంబేద్కర్ నగర్, అదేవిధంగా సుబ్బారావు కాలనీ అవనండి, గురునానక్ నగర్ కాలనీ అవనండి, సాయినగర్ అవనండి, శ్రీనగర్ కాలనీ అవనండి, ప్రతి కాలనీలో కూడా ఈరోజు ఏదైతే అనేక సంవత్సరాలుగా మిగిలిపోయిన రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, పార్కులు కానివ్వండి డెవలప్ చేసింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో. ఎందుకంటే కాలనీ అధ్యక్షులు వాళ్ళు అందరు గారా ఈ 5 సంవత్సరాలు గారా మాతో నిత్యం అండగా ఉంటూ, మాతో నిత్యం మాట్లాడుతూ, వాళ్ళ కాలనీకి కావాల్సిన ప్రతి పని గారా చేయించుకుంది. గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు కానివ్వండి, గద్దె రామ్మోహన్ కానివ్వండి మమ్మల్ని మోసం చేశారు, మా చేత ఓట్లు వేయించుకుని మమ్మల్ని మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మీరన్నా మాకు న్యాయం చేయాలి, మా కాలనీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని వాళ్ళందరి గారు కోరుకోవటం, దానికి అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు 14 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా కేవలం అభివృద్ధి కార్యక్రమాలు కాదు, దాదాపుగా 50 కోట్ల రూపాయల దాకా ఈరోజు ఈ ప్రాంతంలో సంక్షేమ పథకాలు అందించాం. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మీకు అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు లేదు. మీరు చెప్తున్నారు మేము అభివృద్ధి చేశామని చెప్పి మీరేం చేశారు? మీ 5 సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధి మీద ఈరోజు మేము మొత్తం కూడా చెప్తాం, ఏ ప్రాంతంలో ఏ రోడ్డు వేసాం, ఏ కాలనీలో ఏ పార్క్ కట్టామని చెప్పని. మీరేం చేయగలరని చెప్పని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడుగుతున్నాం.
వైసీపీ అసమర్థ పాలన వలన నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విమర్శించారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 38వ డివిజన్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి స్థానిక నేతలతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మంచినీటిని అందించలేని చేతకాని ప్రభుత్వం వైసీపీ అని విమర్శించారు. ఎన్డీఏ హయాంలో దేశంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, కూటమితోనే అభివృద్ధి మరింత సాధ్యమన్నారు. ఏపీ ప్రయోజనాల కోసమే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయని, ప్రజలందరూ భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి టెంపుల్ కూడా ఇక్కడే ఉంది. ఈరోజు ప్రచారం మొదలుపెట్టాం, ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. ప్రజలందరికీ ఒకటే కోరిక, వాళ్ళకి అధ్వాన పరిపాలన గత 5 సంవత్సరాల నుంచి మేము అనుభవించాం. మాకు మార్పు రావాలి, మార్పు వస్తే వాళ్ళకి ఏం కావాలో చెబుతున్నారు ఇక్కడ. ఎందుకంటే కొండ చెరువులు పడిపోయి అవి కొండలు పడతా ఉన్నాయి. రీటైనర్ వాళ్ళు కట్టే ప్రయత్నం ఒక్క రోజు కూడా చేయలే వీళ్ళు. డ్రైనేజ్ సిస్టమ్ అస్తవ్యవస్థగా ఉంది. తాగునీరు, డ్రైనేజ్ నీరు కలిపే వస్తున్నాయి. దాని మూలన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. పక్షపాతం ఎంతమందికి వస్తుందో చెప్పలేనంత ఉంది. కాబట్టి 5 సంవత్సరాలకు వచ్చే మాలాంటి లీడర్స్ అందరినీ ఎన్డీఏ తరఫున గెలిపించి అభివృద్ధికి మీరు పాల్పడండి. మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి 10 సంవత్సరాలు ఎలా చేశారో తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేసి ఎలాంటి అభివృద్ధి తెచ్చారో తెలుసు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కమలానికి ఒక ఓటు, సైకిల్కి ఒక ఓటు వేయమని కోరుతున్నాం. రోజు 38వ డివిజన్లో సుజనా చౌదరి గారు విస్తృత పర్యటన చేస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకొని తక్షణం పరిష్కారం చేయడానికి కూడా మార్గాలు చూసి ఈ పరిష్కార మార్గాన్ని ఎంచుకొని ఎలక్షన్కి వెళ్తున్నాం. అట్లాగే ఈ నియోజకవర్గంలో కొండలు, దుర్గమ్మ గుడి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేయడానికి కూడా పెద్ద ప్రణాళిక చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో ఒకటి కమలం గుర్తు, ఓటు సైకిల్ గుర్తుకు వేయాలని కూడా కోరుకుంటున్నాం. అట్లాగే మరి ఈ కూటమిలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి నాయకత్వంలో ఈ కూటమి విజయ ఢంకా మోగిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి మంచి మెజార్టీ తేవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఒకవైపున వ్యాపారాలను దెబ్బతీస్తూ మరోవైపు కులాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్న నేతలకు బుద్ధి చెప్పాలని సెంట్రల్ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి బాబురావు పిలుపునిచ్చారు. మోడీ, జగన్, చంద్రబాబు విధానాల ఫలితంగా ఆర్థిక వ్యవస్థకు కుదేలైందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 24వ డివిజన్లో ప్రచారం నిర్వహించి బాబురావు కస్తూరిభైపేట, గిరిపురం, సీతారాంపురం తదితర ప్రాంతాల్లో ఇండియా వేదిక పార్టీల నేతలతో కలిసి పర్యటించారు. తెలుగుదేశం, వైసీపీ, బీజేపీలు ఎన్నికలలో ప్రజలని, ఓట్లని అభ్యర్థించడానికి వాళ్ళకి ఎజెండా లేదు. అందుకే కులాలని, మతాలని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేశంలో బీజేపీ మతాన్ని, ఉన్మాదాన్ని వాడుకుని, సెంటిమెంట్లను వాడుకుని గెలవాలని మోడీ ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం, వైసీపీ అభ్యర్థులు చూస్తే కులాలను వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ చరిత్ర చూస్తే కులాలను రెచ్చగొట్టి నాయకులు బాగుపడ్డారు తప్ప
ఆ కులాల వాళ్ళకి ఏమీ జరిగింది లేదు. అందుకే గమనించండి, వాళ్ళు కులాలని ఉద్ధరించలేదు, నగరాన్ని ఉద్ధరించలేదు. అందరి వాళ్ళంగా, ప్రతి ఒక్కరికి ప్రాతినిధ్యం వహించే వాళ్ళంగా మేము ఈరోజు ఇండియా వేదిక ఉంది. సామాజిక తరగతులే కాదు, బలహీన వర్గాలే కాదు, పేదవాళ్ళు, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేది. విజయవాడ మేము ఒకటే అడుగుతున్నాం, మేము ఈ కులం ఆ కులం అదని ఇదని మాట్లాడుతున్నారు. విజయవాడలో ఈ బీజేపీ వైసీపీ గతంలో టీడీపీ వల్ల చిన్న వ్యాపారం ఏమైపోయినాయి. విజయవాడలో వందలాది కిరాణా దుకాణాలు మూతబడినాయి. డీమార్టు, వాల్మార్టు, రిలయన్సు ఇటువంటి బడా కంపెనీలు వచ్చి చిల్లర వ్యాపారం అంతా నాశనం అయ్యారు. ఏ రోజైనా వెల్లంపల్లి గారు కానీ బోండమహేశ్వరరావు కానీ ఈ రిటైల్ మార్కెట్లోకి బడా కంపెనీల ప్రవేశం గురించి మాట్లాడారా? దీనికి సపోర్ట్ ఇస్తున్నదే ఈరోజు మోడీ, జగన్, చంద్రబాబు వీళ్ళ ముగ్గురు కూడా ఈ బడా కంపెనీలకు అవకాశం ఇస్తున్నారు. ఇదే కాదు, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, కరోనా వీటిలో మొత్తం చిన్న వ్యాపారంలో సర్వనాశనం అయిపోయారు. పశ్చిమ నగరంలో మతాల మధ్య, మతాలు మధ్య బీజేపీ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని, అన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని, బీజేపీకి తగిన రీతిలో బుద్ధి చెప్తారని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో 175 స్థానాలకు 175 స్థానాలు వైసీపీ గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే 4% రిజర్వేషన్ రద్దు చేస్తానని చెప్పిన బీజేపీ పశ్చిమ నగరంలో మతాల మధ్య అలజడి సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తుందని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఆరోపించారు. సోమవారం 39వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇచ్చిన మేనిఫెస్టోలో 98% హామీలను నెరవేర్చిన ఘనత జగనన్నకు మాత్రమే దక్కుతుందని, అన్ని కులాల వారికి, మతాల వారికి సముచిత స్థానం కల్పిస్తూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి జగనన్న పాలన కొనసాగిందని అన్నారు. ప్రచారంలో ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి జగనన్న ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నామని చెప్తున్నట్లు తెలిపారు. 39వ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలకు అందరికీ చేరుకువయ్యాయని, అందుకే ప్రజలు జగనన్న ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని వివరించారు. టీడీపీకి సొంత బలం లేక బీజేపీ, జనసేనలను కలుపుకొని కూటమిగా పోటీ చేస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు జగనన్న ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని, ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలు గెలిచి తీరుతామని ఆసిఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర మాట్లాడుతూ, డివిజన్లో 21 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా కౌన్సిల్ ద్వారా 8 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. ప్రజల సమస్యలు తెలిసిన స్థానికుడైన ఆసిఫ్ని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు 39వ డివిజన్ కార్పొరేటర్ గారైన గుడివాడ నరేంద్ర గారి డివిజన్లో గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క గడప గడప కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు, అనుబంధ సంఘాల నాయకులు, అలాగే వైఎస్ఆర్సీపీ అభిమానులు అందరూ పాల్గొని ప్రతి గడపకి వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నాం. ఇక్కడైతే అనేక అభివృద్ధి చేయడం జరిగింది. సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ గుడివాడ నరేంద్ర గారి ఆధ్వర్యంలో ఈ యొక్క డివిజన్ని మోడల్ డివిజన్గా తీర్చిదిద్దడం జరిగింది. కోట్లాది రూపాయలతో ఈ యొక్క డివిజన్ని అభివృద్ధి చేసి అలాగే సంక్షేమం అందించి మేము ప్రజల వద్దకు వెళ్తుంటే వాళ్ళు మాకు బ్రహ్మరథం పడుతున్నారు. కార్పొరేటర్ గారు మాకు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు, మాకు అందుబాటులో ఉంటున్నారు. మేము మళ్ళీ జగనన్నకే ముఖ్యమంత్రి చేసుకుంటాం. అలాగే ఇక్కడ అనేక కులాలు, మతాల వారు ఉన్నారు. వైశ్య సోదరులు కానీ, బ్రాహ్మణ సోదరులు కానీ అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు మాకు జగనన్న ఈ నేస్తం ద్వారా మాకు మొన్న మేనిఫెస్టోలో మాకు డబ్బులు కూడా పెంచి ఇవ్వడం జరిగింది. ఆ ఈ నేస్తం ద్వారా మా యొక్క కమ్యూనిటీలో ఉన్న పేదవారికి అన్ని విధాలుగా సహాయపడే విధంగా వాళ్ళకి అమ్మ ఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ అన్ని పథకాలు మాకు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మా స్థానిక 39వ డివిజన్లోని 117 సచివాలయం పరిధిలో అండమాన్ బ్రహ్మ వీధి, కామకోట నగర్ ప్రాంతాల్లో మన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవనీయులు షేక్ ఆసిఫ్ గారు పర్యటించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో
మా డివిజన్కి చేసిన సంక్షేమం అంటే దాదాపు డీబీటీఆర్ నాన్ డీబీటీ ద్వారా దాదాపు 21 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడమే కాకుండా స్థానికంగా మా స్థానిక కార్పొరేటర్లు మేమందరం మా కౌన్సిల్ ద్వారా దాదాపు 8 కోట్లు అభివృద్ధి పనులు చేయడం డివిజన్లో. అలాగే నాడు నేడు స్కీమ్ ద్వారా ప్రభుత్వం నుంచి మా స్థానిక డివిజన్లోని స్కూళ్ళకి దాదాపు 4 కోట్లతో డివిజన్ స్కూళ్ళు వసతులు పెరగడం, ఇవన్నీ కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈరోజు డివిజన్లో పర్యటించడం జరిగింది. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వీఎంసీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, అవినాష్ సోదరి దేవినేని క్రాంతి, నాని పెద్ద కుమార్తె హైమ 15వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా 15వ డివిజన్లో తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని క్రాంతి, ఎంపీ అభ్యర్థి కుమార్తె హైమ ఇద్దరూ కలిసి డివిజన్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అవినాష్ తూర్పు ఇన్ఛార్జ్గా ఉండి కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిన విషయాన్ని ఓటర్లకు వివరించారు. ఎంపీ అభ్యర్థిగా నానికి, ఎమ్మెల్యే అభ్యర్థిగా అవినాష్లకు ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి అఖండ విజయం చేకూర్చాలని ఓటర్లకు వారు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు 15వ డివిజన్లో ఏదైతే ఎన్నికల ప్రచారం భాగంగా తూర్పు నియోజకవర్గంలో మరి ఎంపీ అభ్యర్థి అయిన కేసినేని నాని గారి తరపున, మరి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారి తరపున వారి సోదరిమణి క్రాంతి గారు, మరి నాని గారి యొక్క పెద్ద కుమార్తె హేమ గారు వాళ్ళ ఇద్దరం కూడా కలిసి మరి ఈరోజు రఘు రోడ్డు నుంచి చెల్లారాగ రోడ్డు కూడా ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. నిజంగా ప్రతి ఇంటికి వెళ్తుంటే ఒకటే అంటున్నారు, వారు అనుకున్న పథకాల గురించి ఒక రకం చెప్తే, మరో పక్క అవినాష్ గారు చేసిన తూర్పు నియోజకవర్గంలో 650 కోట్లతో ఈరోజు తూర్పు నియోజకవర్గం అభివృద్ధి పడిందని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డివిజనే చూసుకుంటే మరి ఎంతోమంది ఎన్నోసార్లు ఎమ్మెల్యే అయినా 10 సార్లు ఎమ్మెల్యేగా చెప్పుకున్న అతను కూడా దత్తత తీసుకుంటానని కనీసం ఒక సిమెంట్ పని చేయని అతను ఈరోజు అవినాష్ గారు ఒక 21 డివిజన్స్ని కూడా మరి అభివృద్ధి పరంలో నడుపుతూ ఇదే కృష్ణలంక ప్రాంతాన్ని ఒక మోడల్ డివిజన్గా చేశారంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. మరి ఇక్కడున్న అవినాష్ గారు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉంటేనే ఇన్ని పనులు చేశారు. తప్పకుండా మేమందరం కూడా ఎమ్మెల్యేగా చేసుకుంటామని, మరోపక్క ఇంకో మాకు పెద్ద కొండగా ఇచ్చి ఎన్నో అభివృద్ధి 10 ఏళ్ల నుంచి మరి నాని గారు ఎంపీగా విజయవాడ నగరాన్ని ఎన్ని ఫ్లైఓవర్లు తేవటమే కానీ మరి ఎన్నో నగరాలకి మరి మంచినీటి సమస్యని తీర్చారంటే అది ఎంపీ గారు కేసినేని నాని గారి యొక్క వ్యక్తిగతంగా ఆయన ఎంత మంచివారో అని ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తున్నారు. మరి 2 కొండలుగా ఒక పక్క అవినాష్ గారు, ఒక పక్క ఎంపీ కేసినేని నాని గారు ఇద్దరు కూడా మేము అందరం కూడా ఒకటే అభ్యర్థిస్తుంటే ఇద్దరిని గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు కూడా మహిళలు తీర్పిచ్చే విధంగా ఈరోజు తూర్పు నియోజకవర్గం ఉంది. ఎందుకంటే అభివృద్ధి కనబడుతుంది, మరోపక్క సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అక్కా చెల్లెళ్ళకి కూడా మరి పెన్షన్ అందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇంట్లో నుంచి స్వచ్ఛందంగా రావటం, ఈరోజు పెన్షన్ తీసుకోవాలంటే వాలంటీర్ని ఆపేశారని ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు.
ఇదే సచివాలయం వ్యవస్థ ఉండి ప్రతి ఒక్కరికి కూడా ఉదయం 5ంటికి పెన్షన్ వచ్చేది. మరి రేపు మేము పెన్షన్ తీసుకోవాలంటే సచివాలయాలకు వెళ్తున్నాం. మరి ఈ 2 నెలలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము బాధపడినామా, మళ్ళీ జగన్ గారికి వస్తే మా ఇంటికే పెన్షన్ వచ్చే విధంగా మేము అందరం కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడున్న పెద్దలు కేసినేని నాని గారిని ఎంపీగా హ్యాట్రిక్గా మేమందరం కూడా ఎంపీ గారిని గెలిపించుకుంటూ మరి యువ నాయకుడైన అవినాష్ గారిని మరి తూర్పు నియోజకవర్గంలో అత్యంత మెజార్టీగా గెలిపిస్తూ ఈరోజు తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ జెండా ఎగరేస్తామని చెప్తూ సెలవు తీసుకున్నాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా 36వ డివిజన్ కార్పొరేటర్ బాలిగోవింద్ డివిజన్లోని అన్ని ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు తిరిగి ఎన్నికల ప్రచారం చేసుకుంటూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మరియు ఎంపీ కేసినేని శ్రీనివాస్కి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే ఘనత వైసీపీ ప్రభుత్వానిదని, అమలు చేశాం కాబట్టే దమ్ముగా ధైర్యంగా ప్రజలను ఓట్లు అడుగుతున్నామని అన్నారు. డివిజన్లో రోడ్లు మరమ్మత్తు, డ్రైనేజ్, మంచినీటి కుళాయిల ఏర్పాటు తదితర మౌలిక సదుపాయాల ఏర్పాటు విషయంలో వైసీపీ ప్రభుత్వం చేసిన కృషిని మీరందరూ గమనించి నగరంలో మన డివిజన్ మోడల్ డివిజన్గా తీర్చిదిద్దుకునేందుకు, మరింత అభివృద్ధి దిశగా మెరుగుపడేందుకు వైసీపీ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ప్రతిపక్ష పార్టీలు చెప్పే మోసపూరిత మాటలు నమ్మవద్దని, అనునిత్యం మీ దగ్గర మేము ఉన్నాం, ఏ సమస్య వచ్చినా మేము ముందుంటామనే వారిని మీ ఓటు హక్కు ద్వారా ఎన్నుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున 36వ డివిజన్లో శనగశెట్టివారి స్ట్రీట్లో గడప గడప కార్యక్రమం జరుగుతుంది. గత 4 రోజుల నుండి ఉదయం సాయంత్రం 2 పూట్ల తిరుగుతూ డివిజన్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతిదీ కూడా సంపూర్ణంగా అందుతున్నాయని చెప్పి అందరూ చెప్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజున ఏదైతే మనం అనుకుంటున్నామో జగన్ గారికి ఎంత గట్టిగా 175కి 175 అని చెప్తున్నారంటే కేవలం ఈ రోజున గతంలో ఎమ్మెల్యేగా మల్లాది విష్ణు గారికి వచ్చినప్పటికీ 74,000 ఓట్లు పడితే ఈ రోజున జగన్ గారు వచ్చిన తర్వాత 150,000 మంది మన సెంట్రల్ నియోజకవర్గంలో లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి 150,000 మంది అంటే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా జగన్ గారు సహాయం చేసిన వ్యక్తి. అలాంటి 150,000 మంది ఈ రోజున సెంట్రల్ నియోజకవర్గంలో లబ్ధి పొందారంటే చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే నిన్న ఏదైతే ఏ ఇంటికైతే మ్యానుఫ్యాక్చరింగ్ జగన్ గారు పెట్టి ఇచ్చారో అవన్నీ కూడా చూస్తే మాకే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఎక్కడ 70,000 మంది, ఎక్కడ 150,000 మందికి మనం లబ్ధి పొందంటే చాలా సంతోషకరమైన విషయం. ఈ ప్రతి ఒక్కరు కూడా జగన్ గారికి రుణం తీర్చుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్క ఓటర్కి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఈరోజు మళ్ళీ జగన్ గారు సీఎం కావాలి అంటే ఎక్కడైతే 175కి 175 క్యాండిడేట్లు పెట్టారో వాళ్ళందరూ కూడా అత్యంత మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి అమ్మవారి సాక్షిగా మేము అందరం కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఎవరైనా ఇంటికి వెళ్తే అయ్యా మాకు జగన్ గారి సంక్షేమ పథకాలు వచ్చినాయి, ప్రతి ఒక్కటి కూడా మాకు అందింది కాబట్టి మేము జగన్ గారికే ఓటేస్తామని చెప్పి అంటున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున ముఖ్యంగా మేము చెప్పుకోవాల్సింది ఒకటే, మీకు ఆయుధం ఓటు. ఆ ఓటు వేయాలంటే జగన్ గారిని సీఎంగా చూసుకోవాలంటే, జగన్ గారి సీఎం చూడాలంటే మనం ఓటు వేయాల్సింది ఏంటంటే ఫ్యాన్ గుర్తుకి. 2 ఓట్లు వస్తాయి. ఒకటి కేసినేని నాని గారికి, అది వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి. మీ అందరూ కూడా అత్యంత మెజారిటీతో ఎంపీ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ గెలిపిస్తారని చెప్పి అనుకుంటున్నాం. అలాగే వెల్లంపల్లి గారు కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా నేనంటూ ఉన్నా, మీకు ఏదైనా మంచి చేస్తా, చేయడానికే వచ్చానని చెప్పి ఆయన భరోసా ఇవ్వడం కూడా చాలా ఆనందకరంగా ఉంది. ప్రతి ఒక్క డివిజన్లో కూడా అంతకు ముందు దాని మీద ఇంకా ఉత్సాహంగా వైసీపీ పార్టీలో కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు కానీ, కొత్తగా ఇంప్రూవ్మెంట్ చేసుకున్న వాళ్ళు కానీ చాలా ఉత్సాహంగా ఉన్నారు. చాలా సంతోషకరమైన విషయం. రాబోయే రోజుల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి అత్యంత మెజార్టీలో సెంట్రల్ నియోజకవర్గంలో గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థాన్ని బలపరుస్తూ వారి అల్లుడు మంచుకొండ చక్రవర్తి కుమార్తె సాయి అశ్విత తదితర కుటుంబ సభ్యులు 33వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణి మూర్తితో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. స్థానిక సత్యనారాయణపురం ఏరియా తదితర ప్రాంతాలలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాసరావుని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామ్దేవ్ గుప్తా, 33వ డివిజన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వెల్లంపల్లి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 3వ డివిజన్ ఇక్కడ స్థానిక కార్పొరేటర్
సర్వనమూర్తి గారు అలాగే స్థానిక కార్యకర్తలతో ఈరోజు ఇక్కడ పర్యటించడం జరుగుతుంది. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి విజయాన్ని కాంక్షిస్తూ మేమందరం ఇక్కడ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. బ్రహ్మాండమైన రెస్పాన్స్ మాకు వచ్చింది. మేము ఎంతో ఇక్కడ దాదాపు ఒక 2 గంటల నుంచి పర్యటిస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పకుండా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వెస్ట్లో చేసిన మంచి మాకు తెలుసు. వారు చేసిన అభివృద్ధి కానివ్వండి, వారు అందుబాటులో ఉండే విషయం కానివ్వండి, మా అందరికీ బాగా తెలుసు. మేము తప్పకుండా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఇక్కడ భారీ మెజారిటీతో మేము కానివ్వండి, మాకు తెలిసిన వాళ్ళకి కానివ్వండి చెప్పి ఓట్లు వేయించి దాదాపు 25 నుంచి 30,000 మెజారిటీని మేము వెల్లంపల్లి గారికి ఇస్తామని చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే మనం చూసినట్టయితే మన ప్రత్యర్థులు ఈరోజు వారు ఏదో ఇక్కడ ఈ డివిజన్ వారికి ఏదో పట్టున్నట్టుగా ఏదో చెప్తున్నారు. ఎలా మీకు పట్టు ఉన్నది? ఈరోజు ఎవరికైనా ఓటు అడిగే హక్కు ఉందంటే అది వైఎస్ఆర్సీపీ మాత్రమే. ఎందుకంటే ఇక్కడ పనులు చేసాం, ఇక్కడ రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, ఇక్కడ కార్పొరేటర్ గారు అందుబాటులో ఉండే విధానం కానివ్వండి, ఏ ఇంటికి వెళ్ళినా కూడా పేరు పెట్టి పిలిచే పేరు స్థాయికి వారు ఉన్నారు. తప్పకుండా మూర్తి గారు వచ్చారు, తప్పకుండా మేము నిలబడతారు అనే ఉద్దేశం చెప్తున్నారు. నేను ఇప్పటివరకు వెళ్ళిన ఈరోజు దాదాపు 2 నుంచి 3 గంటలు, గతంలో కూడా నేను ఒక 7-8 సార్లు ఇక్కడ పర్యటించడం జరిగింది. ఎక్కడ కూడా నాకు టీడీపీ కార్పొరేటర్ పేరు కానివ్వండి, వారి దాఖలాలను నాకు ఎక్కడ వినిపించలేదు. ఇక్కడ ఉన్న కార్పొరేటరే మాకు మంచి చేస్తున్నాడు, బాగా మమ్మల్ని చూసుకుంటున్నాడు, పిలిస్తే పలికే దూరంలో ఆయన ఉంటున్నారని చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. వారి బాధ్యత మనకు అక్కడే కనబడుతుంది. మనందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ అంటేనే పనిచేసే ప్రభుత్వం, కబులు చెప్పే ప్రభుత్వం కాదు. మన మేనిఫెస్టో కానివ్వండి, గతంలో 5 సంవత్సరాల్లో జరిగిన పనులు, మంచి అభివృద్ధి, సంక్షేమం కానివ్వండి, అదే సాక్షి. ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి విజయం కోసం మన 33వ డివిజన్లో వారి అల్లుడు గారు, వారి పాప అందరం కూడా ప్రతి గడపకి వెళ్తే ప్రజలందరూ కూడా కుటుంబ సభ్యుల్లో మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, అదేవిధంగా ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళందరూ మేము ఎప్పుడు పాంప్లెట్ ఇస్తామా, మేము ఎప్పుడు వస్తామని మా గురించి ఎదురు చూస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వారు అంతా తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారు. అదేవిధంగా చాలామంది కూడా చెప్తున్నారు మేనిఫెస్టో గురించి. ఎందుకంటే ఎంత చక్కటి మేనిఫెస్టో ఇచ్చారు, చెప్పిందే చేసే మేనిఫెస్టో ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చాలా కుటుంబాలు చెప్పడం జరుగుతోంది. పట్మటలంక 9వ డివిజన్లో దేవినేని అవినాష్ సతీమణి దేవినేని సుధీర ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్ ఇన్ఛార్జ్ ఈశ్వర్ ప్రసాద్ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ సతీమణి సుధీరను వెంటబెట్టుకుని డివిజన్లోని ప్రతి గడపకు వెళ్లి ఈ ఎన్నికల్లో అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అవినాష్ కు అఖండ విజయం చేకూర్చాలని వారు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సుధీర మాట్లాడుతూ కోట్లాది మంది అవినాష్ ఇన్ఛార్జ్ హోదాలో కోట్లాది రూపాయలతో 9వ డివిజన్లో అభివృద్ధి పనులు చేసినట్లు వివరించారు. ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ఇచ్చి అవినాష్ ని అసెంబ్లీకి పంపితే డివిజన్ను మరింత అభివృద్ధి చేస్తారన్నారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థాన్ని బలపరుస్తూ ఎమ్మెల్యే మల్నాథ్ విష్ణు, వెల్లంపల్లి సోదరుడు వెల్లంపల్లి రాఘవ తదితర కుటుంబ సభ్యులు 24వ డివిజన్ కార్పొరేటర్ కుక్కల అనిత రమేష్తో కలిసి స్థానిక గిరిపురం తదితర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వారిని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జగనన్న నిలబెట్టిన మన అభ్యర్థులను నియోజకవర్గ ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 24వ డివిజన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు 24వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత గారు, రమేష్ గారు, అలాగే రాఘవ గారు, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్కి సంబంధించినటువంటి నాయకులు అందరం కూడా ఇంటింటికి వెళ్ళి ఈ గిరిపురం మొత్తం అంతా కూడా ఈరోజు తిరగడం జరిగింది. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళులాగా అంతా కూడా అభివృద్ధి చేసాం. సామాన్యులు, పేదవారు ఉండేటటువంటి ప్రాంతం ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కొత్తగా ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చాము. ఇట్లాగా ఒక 800 మందికి ఈ డివిజన్లో పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఒక 600 మందికి పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చాము. ఒక 600 మంది చేయూత అందడం జరిగింది. ఇట్లాగా ప్రభుత్వము అర్హులైనటువంటి వారందరికీ కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని తీసుకువెళ్తాం. విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీకి ఓటు అడిగేటటువంటి నైతిక హక్కు లేదు. 3 నియోజకవర్గాలు కూడా, మరీ ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో 14 నుంచి 19 వరకు పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఈ నియోజకవర్గాన్ని విస్మరించి ఈరోజు మాకు ఓటు వేయాలి అని అంటే ఏ విధంగా? కాబట్టి అభివృద్ధి పరిచింది, లేకపోతే సంక్షేమం చూసినా పెద్ద ఎత్తున సంక్షేమం 1800 కోట్ల రూపాయలు ఈరోజు 5 సంవత్సరాల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలకు కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, పెన్షన్లు 1వ తారీఖునే ఇచ్చేయాలి, ఇంటి వద్దనే ఇచ్చేయాలి అని చెప్పి డ్రామాలు ఆడుతాం తెలుగుదేశం. 5 సంవత్సరాలు మేము చేసినటువంటి పని ఏంటి? 5 సంవత్సరాలు ఇంటి వద్దకే పెన్షన్ ఇచ్చి, ఇంటి వద్దకే వాలంటీర్ల ద్వారా తీసుకుని వెళ్ళి ఇచ్చినటువంటి సందర్భాల్లో దాన్ని అడ్డుకుని, దాన్ని ఆపి కోర్టులకు వెళ్ళి, ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి, ఈరోజు మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి పోయి 1వ తారీఖునే ఇంటి వద్ద బట్వాడా చేయాలి, డోర్ డెలివరీ చేయాలి అని చెప్పిన ఒక మోసము. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 24వ డివిజన్లోని మన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే ఎంపీ కేసినేని నాని గారి విజయాన్ని కాంక్షిస్తూ వారి యొక్క విజయం కొరకు మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు ప్రతి గడపకు వెళ్ళి ఓట్లు అభ్యర్థించడం జరిగింది. ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నారు, జగనన్న పాలన, సంక్షేమ, అభివృద్ధి 2 కూడా మా గడప వద్దకే వచ్చాయి. మేము తప్పకుండా జగనన్నకి ఓటేసి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని, ఎంపీ కేసినేని గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మల్లాది విష్ణు గారి ద్వారా మాకు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. పంపులు వేయించారు, డ్రైనేజీలు వేయించారు, స్ట్రీట్ లైన్లు వేయించారు, పెన్షన్ ఇప్పించారు, చేయూత ఇప్పించారని వాళ్ళే మాకు గుమ్మంలోంచి బయటకు వచ్చి మా యొక్క జగనన్న పాలన గురించి చెప్పడం జరిగింది. ఏదైతే సూపర్ 6 అని ఉన్న పథకాలు ఏమున్నాయో వాటిని మేము నమ్మము. చంద్రబాబు చెప్పే ప్రతి కూడా మేము నమ్మము, అవి చెత్తబుట్టలో వేయడానికే పనికొస్తాయి. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న సందర్భంగా ఆయన అఖండ మెజార్టీతో గెలవాలని వారి తరపున యనమల కుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి గుడికి మెట్ల మార్గంలో మోకాలతో యాత్ర చేసుకుంటూ వైసీపీ శ్రేణులు, దేవినేని అభిమానులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అవినాష్ పేరు మీద అర్చన, అభిషేకం కార్యక్రమం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రపు భరత్, చిత్రపు సంతోష్, కాము, కేతినేని ధనుష్, మెరుగు కిరణ్, ఉమా నాగేష్, బొడ్డుబోయిన శ్రీకాంత్ మరియు టీం దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఓం నమ శివాయ. ఈరోజు స్వర్గీయ దేవినేని రాజశేఖర నెహ్రూ గారి తనయులు దేవినేని అవినాష్ గారు తూర్పు నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వారి పోటీలో ఘన విజయం సాధించాలని మేము ఈ రామలింగేశ్వర స్వామి గుడికి కింద నుండి మోకాళ్లతో పాదయాత్ర చేయడం జరిగింది. కావున వారి విజయాన్ని చేకూర్చాలని ఆ రామలింగేశ్వర స్వామిని ఈరోజు ఆయన పేరు మీద అభిషేకం చేసి ఈ మొక్కులు అనేది చెల్లిస్తున్నాం. మళ్ళీ తర్వాత అవినాష్ గారు ఎమ్మెల్యే అత్యంత మెజారిటీ గెలిచాక మళ్ళీ ఇదే విధంగా వచ్చి శివయ్యకి మొక్కులు చేర్చుకుంటున్నామని మా యువత తరపున మేము ఇచ్చేస్తున్నాం. విజయవాడ తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా శ్రీ దేవినేని అవినాష్ గారు పోటీ చేయడం జరుగుతున్నది. ఆయన విజయాని కోసం మా యువజన విభాగం యువత తరపు నుంచి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి మెట్ల మార్గంలో మొక్కుబడి చెల్లించుకుందామని వచ్చాము. అట్లాగే దేవినేని అవినాష్ గారి విజయోత్సవంలో మళ్ళీ ఇదే స్వామివారి మెట్ల మార్గంలో వచ్చి స్వామివారికి మొక్కు మళ్ళీ తీర్చుకుంటామని తెలియజేస్తున్నాం. ఓం నమ శివాయ. తూర్పు నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ దేవినేని అవినాష్ గారు అఖండ విజయాన్ని చేకూర్చాలని స్వామివారి కృప ఎల్లవేళలా అవినాష్ గారి మీద ఉండాలని కోరుకుంటూ ఈరోజు మా యువత తరపున
ఈరోజు మా యువత తరపున మేము మోకాళ్ళ యాత్ర చేయటం జరుగుతున్నది. కావున స్వామివారు ఎప్పుడు అవినాష్ గారికి ఎలవల్ల అన్నదండలు ఇవ్వాలని కోరుకుంటూ, ఆ మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, మనసారా ఇలాగే అవినాష్ గారు గెలవాలని, గెలుపుకి అందరూ సహకరించాలని తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ మనవి చేస్తున్నాను. వైసీపీ అభ్యర్థులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, కేశినేని నానిలను ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించాలని 29వ డివిజన్ కార్పొరేటర్ కొంగితాల లక్ష్మీపతి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వెల్లంపల్లి సోదరుడు సతీమణి శ్రీలక్ష్మి, కేశినేని నాని సతీమణి కేశినేని పావని తదితర కుటుంబ సభ్యులు 29వ డివిజన్ కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతితో కలిసి స్థానిక మధురానగర్, సాయిబాబా కాలనీ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాసరావు, కేశినేని నానిని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గం 29వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ తరఫున వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేకి, కేశినేని నాని గారు పార్లమెంట్ అభ్యర్థిగాను ఓట్లు వేయమని చెప్పి పాన్ గుర్తుకి అందరినీ అడగటానికి వచ్చాము. అందరూ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. వచ్చేటప్పటికి అందరూ కూడా బయట ఉండి చాలా చిరునవ్వుతో మాట్లాడుతూ ఉండటం చూస్తే మాకు ఇంకా చాలా సంతోషము, ఆనందం కలుగుతుంది. అట్లాగే అది మాకు చాలా ఇన్స్పిరేషను, ఎనర్జీ కూడా ఉందన్నమాట. దాని వలన ఈ ప్రాంతంలో ఒక పెద్ద సమస్య ఉందండి. యాక్చువల్గా ఈ మధురానగర్లో ఆర్యూబీ రైల్వే అండర్ బ్రిడ్జ్, దాని నిర్మాణం కోసం కేశినేని నాని గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చిస్తే స్థానికంగా ఉన్న ఒక నాయకుడు దాన్ని కొన్ని సంవత్సరాల నుంచి పని జరగకుండా అడ్డం పట్టడంతో జస్ట్ రీసెంట్గా కొన్ని వారాల కిందట వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించగానే ఆయన ముందు ఫస్ట్ ఫైల్ దాన్ని కదిపి ఆ పనులన్నీ పూర్తిగా చేయాలని చెప్పి ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడము, అట్లాగే ఆ పని జరగటం కూడా అవుతుంది. మన ఇవాళ ఓపెనింగ్ అని చెప్తున్నారు. అలాగే మన స్థానిక కార్పొరేటర్ గారు లక్ష్మీపతి గారు, ఆయన కూడా చాలా బాగా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు వర్క్స్ అన్నీ కూడా. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు జగనన్న ప్రోత్సాహంతో ఈ 29వ డివిజన్కి ఇన్ఛార్జ్ కింద వేయబడిన కొన్ని రోజుల్లోనే చాలా వరకు అభివృద్ధి చేశారు. ఆర్యూబీ రైల్వే అండర్ బ్రిడ్జ్ చాలా వేగంగా పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది, చాలామంది కష్టపడుతున్నారని చెప్పి దాన్ని తొందరగా పూర్తి చేసి జనాలకి అందరికీ ఉపయోగపడే విధంగా చేశారు. ఇక్కడ అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. వచ్చినప్పుడు మేమంతా జగనన్నతోటే, మేమంతా సీనన్నతోటే, మేమంతా నానిగారితోటే అని చెప్పి అంటూ ఉన్నారు. బాగా రిసీవ్ చేసుకున్నారు. దీన్ని బట్టి ప్రజల నాడి ఎలా ఉందన్నది బాగా తెలుస్తుంది. మన 29వ డివిజన్ 207 సచివాలయం పరిధిలో మధురానగర్ వెల్లంపల్లి కేశినేని నాని గారు వాళ్ళ మిస్సెస్ బ్రదరు, అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు బ్రదరు మరదలు ఓట్లు ప్రచారానికి రావడం జరిగింది. ఈ 207 సచివాలయం సాయిబాబా కాలనీ ఫస్ట్ లైన్ నుంచి మొదలు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క గడపకి సంక్షేమ పథకాలు అందడంతో ప్రతి ఒక్కళ్ళు ముందు బయటకు వచ్చి రిసీవ్ చేసుకోవడం కానీ మేడం గారు అందరినీ వాళ్ళు ఎదురు మీరేం మాకు చెప్పవసరం లేదు, తప్పకుండా జగన్ గారు గెలుస్తారు, వెల్లంపల్లి గారు ఎంపీ గారిని తప్పకుండా గెలిపిస్తాం, మేము 100% ఓట్లు వేస్తామని చెప్పడంతో అందరికీ చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం. ఈ రోజున మరి కేశినేని నాని గారు విజయవాడని ఎంత అభివృద్ధి పథకంలో నడిపారో మనందరికీ తెలుసు. ఆయన ఈ పట్టణాన్ని అభివృద్ధి పరుస్తూ ఉంటే అనేకమైనటువంటి ఆటంకాలు, సొంత పార్టీలు అనేక ఆటంకాలు, అవమానాలు ఎదురైనప్పటికీ కూడా విజయవాడ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేశినేని నాని గారిని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అలాగే మా 29వ డివిజను మధురానగర్ను గురించి ఆలోచిస్తే ఎలక్షన్ ముందులో ఒక ఆయన ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యేగా ఉండేటువంటి ఆయన కేవలం శాంక్షనింగ్ లేకుండానే ఈ ఆర్యూబీకి రైల్వే అండర్ బ్రిడ్జ్కి మరి శంకుస్థాపన చేయడం జరిగింది. పశ్చిమలో ఎంతో రాజకీయ చరిత్ర ఉన్న నగరాలు బీజేపీలో చేరి దేశ భవిష్యత్ కోసం కలిసి రావడం శుభపరిణామమని ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఆనందం వ్యక్తం చేశారు. పాల ఫ్యాక్టరీ కోసం స్థలం ఇచ్చిన మరుపిల్ల చిట్టి కాంస్య విగ్రహాన్ని పెట్టేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పశ్చిమ ప్రజలు పెద్ద సంఖ్యలో బీజేపీ పార్టీలో చేరడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. సోమవారం పశ్చిమ
బీజేపీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతిన బేసికంఠేశ్వరుడు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని, వైసీపీని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పాల ఫ్యాక్టరీ నిర్మాణం కోసం స్థలాన్ని ఇచ్చిన మొరపిల్ల చిట్టి విగ్రహాన్ని పాల ఫ్యాక్టరీ ఆవరణలో ప్రతిష్ఠిస్తామని హామీ ఇచ్చారు. పోతిన బేసికంఠేశ్వరుడు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచేందుకు విజన్ ఉన్న సుజనా చౌదరిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఈరోజు సుజనా చౌదరి గారి నాయకత్వంలో నేను ఈ పార్టీలో చేరడం జరిగింది. నేను గత 40 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి విద్యార్థి దశ నుంచి కూడా ఎన్ఎస్ఏ కానీ, యూత్ కాంగ్రెస్లో కానీ, అలా కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు దాకా కూడా పీసీసీ సెక్రటరీగా అన్ని పోస్టుల్లో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సర్వీస్ చేసి 40 సంవత్సరాలు నా సుదీర్ఘ చరిత్ర. అలాగే నాకంటే ముందు 2 తరాలు కూడా మా నాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్ పోతిన వెంకయ్య గారు, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు. స్వాతంత్ర సమరంలోకి వచ్చిన కుటుంబం, మా కుటుంబాలు అందరూ కూడా స్వాతంత్ర సమరయోధులు. మా తాతగారు కానీ, మా బాబాయిలు కానీ, వీళ్ళందరూ కూడా మరి అంటే 3 తరాలు పెట్టి ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమైందంటే దేశంలో రోజు రోజుకి దిగజారుతూ ఈరోజు రాష్ట్రం విడగొట్టిన తర్వాత ఇంకా దిగజారి ఈరోజు అతోపతాలను చేరింది. ఒక దేశ సమస్యలు పట్టించుకున్న పరిస్థితులు లేని ఈ కాలంలో మేము నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాలు ఈ దేశాన్ని ఎంతో వెన్నుదన్నుగా నిలిచి మరి మన భారతదేశాన్ని మనందరూ తెలిసిన విషయమే. ప్రపంచం చిత్రపటంలో ఒక అత్యున్నత స్థాయి దేశాల్లో ఒకటిగా నిలబడి ఇవాళ ప్రపంచాన్ని శాసించే స్థాయికి మరి తీసుకెళ్తున్నారు. అలాంటి దేశంలో ఉన్న ఎన్నో సమస్యల్ని 370 ఆర్టికల్లే కానీ, ఇది మా మహిళా రామ్ జన్మభూమి విషయమే కానీ, తర్వాత ఇప్పుడు కొత్తగా విదేశీయులు మన దాంట్లో ప్రవేశించకుండా వాళ్ళకి నోటు వేసిన అన్నీ కానీ, తర్వాత ముస్లిం మహిళ యొక్క తలాక్ ఇది కానీ అన్నీ కూడా ఎన్నో బహుత్తరమైన ఎవరికి సాధ్యం కానీ అనుకునేవన్నీ కూడా ఆయన ఎన్నో మార్పులు తీసుకొచ్చి దేశ ప్రజలకి ఇచ్చేస్తూ దేశ ఆర్థిక అభివృద్ధిని, వనరుల్ని సృష్టిస్తూ ఇవాళ భారతదేశాన్ని ఒక మంచి స్థాయికి తీసుకెళ్లిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ. వచ్చే 5 సంవత్సరాలు కూడా మనం ప్రపంచంలో 3-4 స్థానాల్లో ఉంటే వచ్చే 5 సంవత్సరాల్లో ఆయన ఈ భారతదేశాన్ని మొదటి స్థానానికి ప్రపంచంలో తీసుకెళ్తారని, ప్రపంచాన్ని శాసించే స్థాయికి మనందరం కూడా తీసుకెళ్తే గర్వించదగ్గ మోడీ గారి నాయకత్వంలో రావడానికి మేము ఎంతో ఆనందపడుతూ నేను ఈ బీజేపీలో ఈరోజు సుజనా చౌదరి అనే ఒక గొప్ప వ్యక్తి. నేను ఎంత గొప్ప వ్యక్తి అంటే వారు కేంద్ర మంత్రి చేశారు, 2 సార్లు రాజ్యసభ సభ్యులు చేశారు, అలాగే 2 పార్టీలకు వారధిగా ఉన్నారు. నేను వైసీపీలో రాజీనామా చేసి బీజేపీ జాయిన్ అయ్యాను. సుజనా చౌదరి గారు ఆ పథకాలన్నీ నాకు నచ్చి పశ్చిమ నియోజకవర్గం అన్ని సేవలు రకాలు చేస్తా అన్నారు. దాంట్లో వైసీపీలో నన్ను ఏమి లేకుండా చేశారు. అందుకే ఈరోజు ఇప్పుడే సుజనా చౌదరి ఆయన చేతుల మీదుగా నేను బీజేపీ మలుపుల తెలుగుదేశం గారు, పోతున్న రామ్ గారు అలా సంవత్సరంలో జాయిన్ అయ్యాను. ఇప్పుడే బేస్ గారు అందరూ పెద్దలు అందరూ వాళ్ళ సంవత్సరాలు నేను జాయిన్ అయ్యాను. మాదిగ మహానాడు వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తుందని అసోసియేషన్ ప్రతినిధి అభ్యర్థి శ్రీకాంత్ తెలిపారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందని, కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా మోసం చేసిందన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాదిగ సంఘాల నాయకులు చంద్రబాబు మాట మాదిగల బాట అనే వినాదంలో ముందుకు వెళ్తున్నామన్నారు. దళితుల అభివృద్ధి ఎన్డీఏతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజున మాదిగ మహానాడు వెల్ఫేర్ అసోసియేషన్ మా టీం అందరూ కొవ్వూరు నుంచి, రాజమండ్రి నుంచి, ప్రకాశం జిల్లా నుంచి, పల్నాడు జిల్లా నుంచి ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ కలిసాం. మాతో పాటు ఈ రోజున మా యొక్క మాదిగ జేఏసీని ప్రారంభించినటువంటి సార్ కూడా మాతో పాటు ముప్పిడి ప్రసాద్ గారు మాతో పాటు ఉండటం మాకు ఎంతో సంతోషం. మరి ముఖ్యంగా మేము ఇక్కడ చేరినటువంటి ఉద్దేశం, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నది దళితులకి, ముఖ్యంగా మాదిగలకని మాత్రమే చెప్పడానికి కాదు, కానీ దళిత బహుజనుల ఓట్లతోనే అది గెలిచింది.
అలాంటిది గెలిచిన తర్వాత వాళ్ళ యొక్క పరిస్థితి ఏందన్నది ఈ రోజున ప్రత్యేకంగా మేము వివరించాల్సిన అవసరం లేదు. ప్రతి దళిత నాయకులు కూడా దాని గురించి చాలా చెప్పారు. వాళ్ళ వల్ల జరిగినటువంటి దళిత బహుజనులందరికీ కూడా ఎంత మోసం జరిగిందో, ఎంతమంది వాళ్ళ వల్ల బాధపడ్డారో, కొంతమంది చంపబడ్డారు మాస్కులను అడిగినందుకు కానీ, లేకపోతే మరొక విధానం కానీ, లేకపోతే చంపేసి పార్సిల్ చేయడం అనేటువంటి వ్యవస్థ కానీ, అదంతా కూడాను వైసీపీ ప్రభుత్వంలోనూ జరిగింది. ఇవన్నీ కూడాను దళిత బహుజన నాయకులు ఎవరూ కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి అయితే కాదు. దాన్ని ఎవరూ కూడా మర్చిపోరు. సో కాబట్టి దాన్ని మర్చిపోయి దీనికి ఈ రోజున ఓటేసి మళ్ళీ దాన్ని మీద కూర్చోబెట్టుకునేటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ దళిత బహుజన నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఇంకా కూడా వైసీపీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దయచేసి ఆలోచించాలి. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినటువంటి మాదిగ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, విలేకరులకి ఆహ్వానం పలుకుతూ, ఈ యొక్క సమావేశ ఉద్దేశం ఏమిటో మన శ్రీకాంత్ గారు చెప్పారు. తెలుగుదేశం పార్టీకి వీరి సంఘం మద్దతు ప్రకటిస్తున్నదని, ఆ కూటమి నెగ్గాలని ఆశిస్తున్నారు. మా రాష్ట్ర మాదిగ జేఏసీ ఫౌండర్ చైర్మన్గా ముప్పుడు దైవరప్రసాద్ అని నేను వారిని అభినందిస్తున్నా. మా సంఘ సభ్యులైనటువంటి ఈ యొక్క మహానాడుని తరపున నేను గెస్ట్గా వచ్చి ఈ సందర్భంగా మాట్లాడే అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా వెల్ఫేర్ స్కీమ్స్, ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో అది ఎవరికి చెందాలి? తరతరాలుగా కుల వివక్ష ఎదుర్కొంటున్నటువంటి దళితులకే ఈ యొక్క సంక్షేమ పథకాలు అందాలి. అందుకనే రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఈ యొక్క 15% నిధులు, రాష్ట్ర బడ్జెట్లో 15% నిధులు ఎస్సీ సంక్షేమానికి ఖర్చు పెట్టాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబుకు అవతాతల ఉసురు తగులుతుందన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుది అని ధ్వజం. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదన్న వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్. అసమర్థ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ని స్థానిక ప్రజలు చీదరించుకుంటున్నారని స్పష్టం. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు బీజేపీకి ఓటు వేస్తే నియోజకవర్గం రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చిన బీజేపీ అభ్యర్థి సుష్నా చౌదరి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.